వాళ్ళ బాబు సంపాదించిన డబ్బుతో నాతో పరాచికాలాడతాడా? నాది కష్టార్జితం ప్రసాద్. నా సొంత తెలివితేటలతో సంపాదించాను. ఇప్పుడు వాడిని పీక్కు చావమను. వాడి ఆఫీస్ కాంప్లెక్స్ వేలం పాడబోతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వెల్ డన్ భగత్, వెరీ వెల్ డన్. కంపెనీలో నీ పేరు నిలబెట్టుకున్నావు, గవర్నమెంట్ లో నా పరపతి కాపాడావు. అసలు మల్టీ క్రోర్ బిజినెస్ లో మంచి పరపతి తెచ్చుకున్న వాళ్ళు ఎవరు లేదయ్యా, నువ్వు తప్ప. మీ సహకారమే కదా సార్. నాదేముందయ్యా, అంతా నీ చాకచక్యం. కాకపోతే చాకు లాంటి నువ్వు నా చెల్లెల్ని చేసుకోలేదనే నా బాధ. ఆ, అన్నట్టు రేపు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను, నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను సార్. వెల్కమ్. వస్తాను. ఏం చదివావు? చాలా చదివాను. అది కాదు, ఎంత చదివావు? మొత్తం అంతా చదివాను. పాటలు పాడటం వచ్చా? మీ అబ్బాయికి పాకడం దేకడం వచ్చా? అమ్మా భాను, ఏమిటది? సరిగ్గా సమాధానం చెప్పు. పాటలు వచ్చు, పని పాటలు వచ్చు. అయితే ఒక పాట పాడమ్మా. పాడమ్మా. గవర్నమెంట్ పాట 75 లక్షలు. నా పాట 80 లక్షలు. రావు గారి పాట 80 లక్షలు. ఒకటోసారి. నా పాట 85 లక్షలు. పుల్లయ్య చౌదరి గారి పాట 85 లక్షలు. ఒకటోసారి. నా పాట 86 లక్షలు. భూమ్సింగ్ గారి పాట 86 లక్షలు. ఒకటోసారి. రెండోసారి. రెండోసారి. పాట 1 కోటి. భగత్ గారి పాట 1 కోటి. 1 కోటి. ఒకటోసారి. రెండవసారి. మూడవసారి. ప్రసాద్, డబ్బు కట్టు. తొందరేం లేదు, నిదానంగా ఖాళీ చేయొచ్చు. నీకు 10 రోజులు గడువిస్తాను. అవును, తర్వాతైనా ఏదో ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలిగా. నీకు డబ్బేమన్నా అవసరమైతే సంకోచించకు, నా కంపెనీలో తీసుకోవచ్చు. వడ్డీ నీకు ప్రత్యేకం, 100% కట్. నాకు డబ్బు ఇవ్వడమే కానీ తీసుకునే అలవాటు లేదు. మైండ్ ఇట్. ఓకే. భగత్,